ఈరోజు పీఈసీ మీటింగ్లో గైడ్ లైన్స్ డిస్కస్ చేసినాం. అందరికీ 300 అప్లికేషన్ వచ్చిన అప్లికేషన్ లిస్టు ఈచ్ పీఈసీ మెంబర్కు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దానిలో మాకు ఉన్న ప్రియారిటీలు క్యాస్ట్ పరంగా, సామాజిక పరంగా, వినబిలిటీ క్రైటీరియా, క్యాస్ట్ క్రైటీరియా తీసుకుంటూ గెలిచే అభ్యర్థి టికెట్లు ఇవ్వడానికి రేపటిలోగా పీఈసీ మెంబర్లందరూ కూడా ఇస్తాం. తర్వాత దాన్ని సిఈసీలో, సిడబ్ల్యూసీలో పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. అవన్నీ కూడా మీకు చెప్పే విషయాలు కాదు, మీరు అడిగే విషయాలు కాదు. మాకున్న అప్లికేషన్ కానివ్వండి, అప్లికేషన్ పెట్టని వాళ్ళు కూడా ఎవరైనా గెలిచే క్యాండిడేట్ ఉంటే రాసేయమని చెప్పిన ఫైనల్ నిర్ణయం పార్టీ హైకమాండ్ ఏ ఎవరిని అభ్యర్థిని నిర్ణయించినా తప్పకుండా 12-13 మినిమం సీట్లు గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దానికంటే ముందే దాని తర్వాత మా ప్రోగ్రాం నల్గొండలో ఉంటుంది. కొన్ని స్కీమ్స్ లాంచ్ చేయడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా నల్గొండలో జరిగే బహిరంగ సభ చూడండి. కేసీఆర్ చిత్తుగా ఓడగొట్టి ప్రతి సీటు 70,000, 60,000 మెజార్టీతో గెలిపించిన నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలో ఆ జిల్లాలను మోసం చేసి జగన్కు తాకట్టు పెట్టి, కేంద్రానికి తాకట్టు పెట్టి, బిడ్డని అరెస్ట్ కాకుండా, కాళేశ్వరం అవినీతి బయటికి రాకుండా ఇవాళ ఆ జిల్లాను మోసం చేసినందుకే మన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటే, అది కూడా 3,000 మెజార్టీ నల్గొండ జిల్లా. అలాంటి జిల్లాకి రావడానికి సిగ్గు ఉండాలి కేసీఆర్. చెప్పులు చూపించిన వానికి ప్రజలు మన ఎలక్షన్ చూపించారు, రేపు పార్లమెంట్ ఎలక్షన్ చూస్తారు. ఆ తర్వాత ఆ పార్టీ 4 ముక్కలు అవుతుంది. ఎవరన్నది? అది కాదు, 15-16లో కేఆర్ఎం అప్పచెప్పింది ఆయన. రికార్డ్స్ ఉన్నాయి. 299 టీఎంసీలకే నీటి వాటా ఒప్పుకొని నాశనం చేసేందుకే మన ఎన్నికల్లో 3 జిల్లాలలో 0 సీట్లు వచ్చినాయి. 1-6 వచ్చినా 3,000 మెజార్టీ. మేము ప్రతి అభ్యర్థి 60,000, 70,000 మెజార్టీతో గెలిచినాం. ఆయన దక్షిణ తెలంగాణ మోసం చేసి కృష్ణా బోర్డుని కేంద్రానికి, జగన్కు తాకట్టు పెట్టింది కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రావు.